ఆధునిక విజ్ఞాన శాస్త్ర తాత్విక ఫలితాల ఆధారంగా రాడికల్ హ్యూమనిజం అనే తాత్విక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మానవవాద తత్వవేత్త అఖండ మేధావి ఎంఎన్ రాయ్ తీవ్ర జాతీయవాదిగా బయలుదేరి అంతర్జాతీయ స్థాయి కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి చివరికి మానవవాద తత్వవేత్తగా పరిణతి చెందాడు. మతాలలోని అవాస్తవాలను, కమ్యూనిస్టు సిద్ధాంతంలోని లోపాలను, నియంతృత్వ పోకడలను గ్రహించిన ఎంఎన్ రాయ్ వాటికి ప్రత్యామ్నాయంగా రాడికల్ హ్యూమనిజం అనే తత్వాన్ని 22 సిద్ధాంతాల రూపంలో ప్రతిపాదించాడు. వాటికి అనుగుణంగానే 1948 డిసెంబర్లో కలకత్తాలో జరిగిన అఖిల భారత రాడికల్ డెమోక్రటిక్ పార్టీ మహాసభలలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీని రద్దు చేశారు. రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎంఎన్ రాయ్ ప్రతిపాదించిన 22 సిద్ధాంతాల సారాన్ని 22 సూత్రాల రూపంలో ఇంగ్లీషులోనూ తెలుగులోనూ తెలుసుకుందాం. 1. మ్యాన్ ఈజ్ ద ఆర్కిటైప్ ఆఫ్ సొసైటీ. కోఆపరేటివ్ సోషల్ రిలేషన్షిప్స్ కంట్రిబ్యూట్ టు డెవలప్ ఇండివిజువల్ పొటెన్షియాలిటీస్, బట్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ ఈజ్ ది మెజర్ ఆఫ్ social progress. Collectivity presupposes the existence of individuals, except as the sum total of freedom and well-being actually enjoyed by the individuals. Social liberation and progress are imaginary ideals which are never attained. Well-being, if it is actual, is enjoyed by individuals. It is wrong to ascribe a collective ego to any form of human community, nation, class, etc., as that practice means sacrifice of the individual. Collective well-being is a function of the well-being of individuals. ఈ సూత్రానికి తెలుగు అనువాదం: మానవుడు సమాజానికి నమూనా. సహకారపూర్వక సామాజిక సంబంధాలు వ్యక్తిలోని అంతర్గత శక్తులు వికసించడానికి తోడ్పడతాయి. వ్యక్తి అభివృద్ధే సామాజిక అభ్యుదయానికి ప్రమాణం. వ్యక్తులు లేకుండా సమాజం లేదు. వారు అనుభవించే స్వేచ్ఛ సుఖజీవనాల సమష్టి భావంగా కాక సామాజిక విముక్తి, అభ్యుదయం అనే ఆదర్శాలు ఊహాకల్పితాలై ఎన్నడూ పొందరానివిగానే ఉండిపోతాయి. సుఖజీవనం అనేది నిజంగా ఉంటే వ్యక్తులు అనుభవించేదిగానే ఉంటుంది. జాతి పేరుతో కానీ, వర్గం పేరుతో కానీ, మరి ఏ ఇతర రూపాలలో కానీ మానవ సమాజానికి సమష్టి భావం ప్రతిపాదించడం పొరపాటు. అట్లా ప్రతిపాదించే ఆచరణ వల్ల వ్యక్తిని దానికి బలివ్వడమే అవుతుంది. 2nd principle, quest for freedom and search for truth constitute the basic urge of human progress. The quest for freedom is the continuation on a higher level of intelligence and emotion of the biological struggle for existence. The search for truth is a corollary thereof. Increasing knowledge of nature enables man to be progressively free from the tyranny of natural phenomena and physical and social environments. Truth is the content of knowledge. 2వ సూత్రం, స్వేచ్ఛా పిపాస, సత్యాన్వేషణ మానవాభ్యుదయానికి ప్రధాన హేతువులు. స్వేచ్ఛా పిపాస అంటే మానవుడు తన మనుగడకు చేసే పోరాటాన్నే ఉన్నత స్థాయిలో, అంటే బుద్ధి కుశలత, ఉద్వేగాలతో కూడిన స్థాయిలో సాగించడమే. సత్యాన్వేషణ అనేది స్వేచ్ఛా పిపాసను బట్టి నిష్పన్నమైన ప్రతిఛాయ. ప్రకృతిని గురించి పరిజ్ఞానం పెంపొందిన కొద్దీ భౌతిక, సామాజిక, వాతావరణ దౌష్ట్యాల నుంచి మానవుడు క్రమాభివృద్ధిగా విముక్తుడు కావడానికి అది ఉపకరిస్తుంది. సత్యమంటే జ్ఞాన విషయమే. 3. ది పర్పస్ ఆఫ్ ఆల్ రేషనల్ హ్యూమన్ ఎండీవర్, ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ కలెక్టివ్, ఈజ్ అటైన్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ఎవర్ ఇంక్రీజింగ్ మెజర్. ఫ్రీడమ్ ఈజ్ progressive disappearance of all restrictions on the unfolding of the potentialities of individuals as human beings and not as cogs in the wheels of a mechanized social organism.
The position of the individual, therefore, is the measure of the progressive and liberating significance of any collective effort or social organization. The success of any collective endeavor is to be measured by the actual benefit for its constituent units. 3. వ్యక్తిగతంగా కానీ సమష్టిగా కానీ మానవుడు చేసే హేతుయుతమైన ప్రతి ప్రయత్నం ప్రయోజనం అనుక్షణాభివృద్ధిగా స్వేచ్ఛను పొందడమే. స్వేచ్ఛ అంటే యంత్రీకృతమైన సంఘచక్రంలోని ఆకులలాగా కాక స్వయం సంపూర్ణంగా ఉన్న వ్యక్తులలోని శక్తుల సంపూర్ణ వికాసానికి అడ్డు తగిలే ప్రతిబంధకాలన్నీ క్రమానుగతంగా అదృశ్యం కావడమే. ఏ సమష్టి ప్రయత్నం యొక్క కానీ సామాజిక వ్యవస్థ యొక్క కానీ అభ్యుదయత్వ విమోచనత్వాలలో గల విశిష్టతకు అందులోని వ్యక్తుల స్థానమే కొలబద్ద. సమాజంలోని వ్యక్తులు వాస్తవంగా పొందుతున్న ప్రయోజనాన్ని బట్టే ఏ సమష్టి కృషి ఫలితాన్నైనా నిర్ణయించాలి. 4. Rising out of the background of the law-governed physical nature, the human being is essentially rational. Reason, being a biological property, is not the antithesis of will. Intelligence and emotion can be reduced to a common biological denominator. Historical determinism, therefore, does not exclude freedom of the will. As a matter of fact, human will is the most powerful determining factor. Otherwise, there would be no room for revolutions in a rationally determined process of history. The rational and scientific concept of determinism is not to be confused with the teleological or religious doctrine of predestination. 4. నియమబద్ధమైన భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించడం వల్ల మానవుడు వస్తుత హేతువాది. హేతుత్వం జీవలక్షణం కాబట్టి అది సంకల్పానికి విరుద్ధం కాదు. మేధాశక్తి ఉద్వేగం అనేవి ప్రాణుల సర్వసామాన్య లక్షణాలకు సంబంధించినవిగా నిరూపించవచ్చు. అందువల్ల చారిత్రక నేతివాదం సంకల్పానికి ఉన్న స్వేచ్ఛను మినహాయించి పరిహరించలేదు. వాస్తవానికి మానవ సంకల్పమే అత్యంత బలమైన నిర్ణాయక శక్తి. అట్లా కాకపోతే హేతునియతమైన చరిత్ర గమనంలో విప్లవాలకు స్థానం ఉండదు. అయితే సహేతుకము శాస్త్రీయము అయిన నేతివాదాన్ని సర్వము అంతిమ ప్రయోజనం దృష్ట్యా జరుగుతుందనే ప్రారబ్ధవాదానికో లేదా మత విషయకమైన కర్మ సిద్ధాంతానికో ముడిపెట్టడానికి వీలు లేదు. 5. The economic interpretation of history is deduced from a wrong interpretation of materialism. It implies dualism, whereas materialism is a monistic philosophy. History is a determined process, but there are more than one causative factors. Human will is one of them, and it cannot always be referred directly to any economic inventive. 5. భౌతికవాదాన్ని పొరపాటుగా వ్యాఖ్యానించుకోవడం వల్లే చరిత్రను ఆర్థిక సూత్రాలకు అనుగుణంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వివరణలో ద్వైతభావం ఇమిడి ఉంది. భౌతికవాదం కేవలం ఏకత్వాన్ని ప్రతిపాదించే సిద్ధాంతం. చరిత్ర నియతమైన గమనం కలదే. అయితే దీనికి కారణాలు అనేకం. వాటిలో మానవ సంకల్పం ఒకటి. ఇది సూటిగా ఎల్లప్పుడూ ఆర్థిక అవసరాలకు సంబంధించి ఏర్పడుతుందనడానికి వీలు లేదు. 6. Ideation is a physiological process resulting from the awareness of environments, but once they are formed, ideas exist by themselves, governed by their own laws. The dynamics of ideas runs parallel to the process of social evolution, the two influencing each other mutually. But in no particular point of the process of the integral human evolution can a direct causal relation be established between historical events and the movements of ideas. Ideas is here used in the common
philosophical sense of ideology or system of ideas. Cultural patterns and ethical values are not mere ideological superstructures of established economic relations. They are also historically determined by the logic of the history of ideas. 6. భావోత్పత్తి ఒక దేహ ధర్మం. పరిసరాలను గ్రహించడం వల్ల అది ఏర్పడుతుంది. భావాలు ఒకసారి ఏర్పడిన తరువాత స్వయం నియమబద్ధాలై తమంతట తాము మనగలవు. భావగమనము, సామాజిక పరిణామము ఒకదానిపై మరొకటి తమ ప్రభావాన్ని ప్రసరింపజేసుకుంటూ పరస్పరం సమాంతరంగా సాగిపోతాయి. అయినా ప్రధాన మానవ పరిణామక్రమంలోని ఏ ప్రత్యేక ఆముష్యంలోనూ చారిత్రక సంఘటనలకు, భావోద్యమాలకు సూటిగా పరస్పర కార్యకారణ భావం నెలకొల్పడానికి వీలులేదు. సాంస్కృతిక రీతులు, నైతిక విలువలు, వ్యవస్థిత ఆర్థిక సంబంధాలపై ఏర్పడిన భావగీత సౌధాలు కావు. అవి కూడా చారిత్రకంగా నియతమైనవే. అయితే ఈ చరిత్ర భావగమన చరిత్ర. 7. ఫర్ క్రియేటింగ్ ఏ న్యూ వరల్డ్ ఆఫ్ ఫ్రీడమ్, రెవల్యూషన్ మస్ట్ గో an economic recognition of society. Freedom does not necessarily follow from the capture of political power in the name of the oppressed and exploited classes and abolition of private property in the means of production. 7. నూతన స్వేచ్ఛా ప్రపంచాన్ని సృష్టించడానికి విప్లవం అనేది సమాజ ఆర్థిక పునర్నిర్మాణ దశను అధిగమించాలి. పీడనకు, దోపిడీకి గురైన వర్గాల పేరుతో రాజకీయ అధికారాన్ని పట్టుకోవడంతోనూ, ఉత్పత్తి సాధనాల్లో స్వంత ఆస్తిని నిర్మూలించడంతోనూ స్వేచ్ఛ అవశ్యంగా సిద్ధించదు. 8. కమ్యూనిజం ఆర్ సోషలిజం మే కన్సీవబ్లీ బై ది మీన్స్ ఫర్ ది అటైన్మెంట్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ఫ్రీడమ్. హౌ ఫార్ ఇట్ కెన్ సర్వ్ దట్ పర్పస్ మస్ట్ బి జడ్జ్డ్ బై ఎక్స్పీరియన్స్. ఏ పొలిటికల్ సిస్టమ్ and an economic experiment which subordinate the man of flesh and blood to an imaginary collective ego, be it the nation or a class, cannot possibly be the suitable means for the attainment of the goal of freedom. On the one hand, it is abused to argue that negation of freedom will lead to freedom, and on the other hand, it is not freedom to sacrifice the individual at the altar of an imaginary collective ego. Any social philosophy or scheme of social reconstruction which does not recognize the sovereignty of the individual and dismisses the ideal of freedom as an empty abstraction can have no more than a very limited progressive and revolutionary significance. 8. స్వేచ్ఛా లక్ష్యాన్ని చేరుకోవడానికి కమ్యూనిజమో సోషలిజమో సాధనం కావచ్చునేమో కానీ అది ఎంతవరకు ఆ ప్రయోజనాన్ని సాధిస్తుంది అనేది అనుభవాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. రక్తమాంసాలతో కూడిన వాస్తవిక మానవుల్ని జాతి లేదా వర్గం అనే ఊహామాత్రమైన సమష్టి అహానికి బానిసను చేసే రాజకీయ విధానము, ఆర్థిక ప్రయోగము స్వేచ్ఛా లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన సాధనాలు కావడానికి వీలులేదు. ఎందుకంటే స్వేచ్ఛా నిరోధం స్వేచ్ఛకు దారితీస్తుందని వాదించడం అర్థరహితం. పైగా ఊహామాత్రమైన సమష్టి అహానికి వ్యక్తిని బలివ్వడం స్వేచ్ఛ కాదు. వ్యక్తి సర్వస్వామ్యాన్ని గుర్తించక స్వేచ్ఛ అనే ఆదర్శాన్ని కేవలం మిథ్యగా కొట్టిపారవేసే ఏ సామాజిక తత్వమైనా, సమాజ పునర్నిర్మాణ విధానమైన అతి పరిమితమైన అభ్యుదయ విప్లవ ప్రాముఖ్యం కంటే అదనమేమీ కలిగి ఉండటానికి వీలులేదు. 9. ద స్టేట్ బీయింగ్ ది పొలిటికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సొసైటీ, ఇట్స్ విదరింగ్ అవే అండర్ కమ్యూనిజం ఈజ్ ఏ యుటోపియా విచ్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లోడెడ్ బై ఎక్స్పీరియన్స్. ప్లాన్డ్ ఎకానమీ ఆన్ ది బేసిస్ ఆఫ్ సోషలైజ్డ్ ఇండస్ట్రీస్ presupposes a powerful political machinery. Democratic control of that machinery alone can guarantee freedom under the new order. Planning of production for use is possible on the basis of
పొలిటికల్ డెమోక్రసీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్. 9. రాజ్యం సమాజపు రాజకీయ నిర్మాణం కాబట్టి కమ్యూనిజం కింద అది వాడిపోవడం అనేది నిరాధారమైన అపోహ మాత్రమే. ఈ అపోహను అనుభవం బద్దలు కొట్టింది. పరిశ్రమల సామాజికీకరణం మీద ఆధారపడే ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం కావాలంటే శక్తివంతమైన రాజకీయ యంత్రాంగం ఉండాలి. ఆ యంత్రాంగం ప్రజాస్వామ్యం అదుపులో ఉన్నప్పుడు మాత్రమే నూతన సామాజిక వ్యవస్థలో స్వేచ్ఛకు హామీ ఉండగలదు. ప్రజాస్వామ్యం వ్యక్తి స్వేచ్ఛ లేకుండా వినియోగార్థం ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక సంభవం కాదు. 10. State ownership and planned economy do not by themselves and exploitation of labor, nor do they necessarily lead to an equal distribution of wealth. Economic democracy is no more possible in the absence of political democracy than the latter is in the absence of the former. 10. ప్రభుత్వ యాజమాన్యం ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానం ఉన్నంత మాత్రాన శ్రామికుల పట్ల దోపిడీని అవి అంతమొందించను లేవు. సంపద పంపిణీ సమంగా జరగడానికి దోహదము కాజాలవు. రాజకీయ ప్రజాస్వామ్యం లేకుండా ఆర్థిక ప్రజాస్వామ్యం కానీ, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం కానీ సంభవం కావు. 11. Dictatorship tends to perpetuate itself. Planned economy under political dictatorship disregards individual freedom and the pleas of efficiency, collective effort and social progress. Consequently, a higher form of democracy in the socialist society as it is conceived at present becomes an impossibility. Dictatorship defeats its professed end. 11. శాశ్వతంగా నిలదొక్కుకోవడానికే నియంతృత్వం మొగ్గు చూపుతుంది. రాజకీయ నియంతృత్వంలో ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానం సామర్థ్యం పేరుతో, సమష్టి ప్రయత్నం పేరుతో, సామాజిక అభ్యుదయం పేరుతో వ్యక్తి స్వేచ్ఛను నిరాకరిస్తుంది. ఫలితంగా ప్రస్తుతం భావిస్తున్నట్టుగా సోషలిస్టు సమాజంలో ఉన్నత ప్రజాస్వామ్య రూపం సాధ్యం కాదు. నియంతృత్వం తాను ఆశించే లక్ష్యాన్ని తానే నిరాకరిస్తుంది. 12. The defects of formal parliamentary democracy have also been exposed in experience. They result from the delegation of power. To make democracy effective, power must always remain vested in the people, and there must be ways and means for the people to wield the sovereign power effectively, not periodically, but from day to day. Atomized individual citizens are powerless for all practical purposes and most of the time. They have no means to exercise their sovereignty and to wield a standing control of the state machinery. 12. లాంఛనప్రాయ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని లోపాలు కూడా అనుభవంలో బయటపడ్డాయి. ఆ లోపాలకు అధికార దత్తతే కారణం. ప్రజాస్వామ్యాన్ని అర్థవంతం చేయాలంటే అధికారం నిరంతరం ప్రజల్లోనే గుప్తమై ఉండాలి. అంతేకాక సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రజలు తమ సర్వస్వామ్యాన్ని సమర్థవంతంగా చలాయించుకునే మార్గాలు, సాధనాలు ఉండాలి. ఏకాకులైన పౌరులు దాదాపు ఎప్పుడూ క్రియత శక్తిహీనులుగానే ఉంటారు. తమ సర్వస్వామ్యాన్ని అమలుపరుచుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం మీద స్థిరమైన అజమాయిషీ చలాయించుకోవడానికి వారికి సాధనాలు ఉండాలి. 13. Liberalism is falsified or parodied under formal parliamentary democracy. The doctrine of laissez-faire only provides the legal sanction to the exploitation of man by man. The concept of economic man negativates the liberating doctrine of individualism. The economic man is bound to be a slave or a slaveholder. This vulgar concept must be replaced by the reality of an instinctively rational being who is moral because he is rational. Morality is an appeal to conscience, and conscience is the
instinctive awareness of and reaction to environments. It is a mechanistic biological function on the level of consciousness. Therefore, it is rational. 13. లాంఛనప్రాయ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లిబరలిజం నిరర్ధకం కావడమో నగుబాటు పాలు కావడమో జరుగుతుంది. స్వేచ్ఛా వ్యాపార సూత్రం మనిషిని మనిషి దోచుకోవడానికి చట్టబద్ధమైన అవకాశాన్ని మాత్రమే కల్పిస్తుంది. ఆర్థిక మానవుడు అన్న భావన స్వేచ్ఛాదాయకమైన వ్యక్తివాద సూత్రాన్ని నిరోధిస్తుంది. ఆర్థిక మానవుడు బానిసైనా కావాలి లేదా బానిస యజమాని అయినా కావాలి. సహజంగానే మానవుడు తనలోని హేతుత్వం కారణంగా నీతిపరుడుగా రాణించే వివేకి అన్న వాస్తవం ఆర్థిక మానవుడు అన్న న్యూనతాభావాన్ని తొలగించాలి. నీతి అంటే అంతరంగానికి జరిగే విన్నపమే. అంతరంగం అంటే పరిసరాల ఉనికిని వాసనా ప్రేరితంగా గుర్తించి ప్రతీకరించడమే. అది చైతన్యం మట్టంలో యాంత్రికంగా జరిగే జీవ ప్రవృత్తే. అందువల్ల అది సహేతుకం. 14. The alternative to parliamentary democracy is not dictatorship. It is organized democracy. In the place of formal democracy of powerless, atomized individual citizens, the parliament should be the apex of a pyramidal structure of the state reared on the base of an organized democracy composed of a country-wide network of people's committees. The political organization of society, the state, will coterminous with the entire society, and consequently the state will be under a standing democratic control. 14. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం నియంతృత్వం కాదు. శక్తిహీన ఏకాకి వ్యక్తిగత పౌరులతో కూడిన లాంఛన ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం నిర్మాణాత్మక ప్రజాస్వామ్యమే. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల అల్లిక గల నిర్మాణాత్మక ప్రజాస్వామ్యం పునాదిగా శంఖాకారంగా నిర్మాణమైన రాజ్యంలో శీర్షంగా పార్లమెంటు ఉండాలి. అప్పుడు సమాజ రాజకీయ వ్యవస్థ అయిన రాజ్యం యావత్తు సమాజంతో సహయోగం చెందుతుంది. ఫలితంగా రాజ్యం స్థిరంగా ప్రజాస్వామిక అదుపులో ఉంటుంది. 15. The function of a revolutionary and liberating social philosophy is to lay emphasis on the basic fact of history that man is the maker of his world. Man as a rational being, and he can be so only as an individual. The brain is a means of production and produces the most revolutionary commodity. Revolutions presuppose iconoclastic ideas. An increasingly large number of men, conscious of their creative power, motivated by the indomitable will to remake the world, moved by the adventure of ideas, and filled with the ideal of a free society of free men, can create the conditions under which democracy will be possible. 15. ఆలోచనాపరుడైన మానవుడు తన ప్రపంచానికి తానే కర్త అన్న ప్రధాన చారిత్రక సత్యాన్ని బలపరచడమే విప్లవాత్మకమైన స్వేచ్ఛాదాయకమైన ఏ సామాజిక తత్వపు కర్తవ్యమైన. వ్యక్తిగా మాత్రమే అతడు అలా చేయగలడు. మెదడొక ఉత్పత్తి సాధనం. అది అత్యంత విప్లవాత్మకమైన సరుకును ఉత్పత్తి చేస్తుంది. పాతను బద్దలు కొట్టే భావాలు లేనిదే విప్లవాలు రావు. తన సృజనాశక్తిపై విశ్వాసం ఉండి ప్రపంచాన్ని పునర్నిర్మించగలమనే దృఢ సంకల్పంతో ప్రేరేపితమై భావబలంతో చైతన్యం పొంది స్వేచ్ఛా మానవుల స్వేచ్ఛా సమాజమనే ఆదర్శంతో ఉద్దీపితులైన మానవుల సంఖ్య ఇతోధికంగా పెరిగే కొద్దీ ప్రజాస్వామ్యం సంభవమయ్యే పరిస్థితి కల్పించడం అవుతుంది. 16. The method and program of social revolution must be based on a reassertion of the basic principle of social progress. A social renaissance can come only through determined and widespread
endeavor to educate the people as regards the principles of freedom and rational cooperative living. The people will be organized into effective democratic bodies to build up the socio-political foundation of the post-revolutionary order. Social revolution requires in rapidly increasing number of men of the new renaissance and a rapidly expanding system of people's committees and an organic coordination of both. The program of revolution will similarly be based on the principles of freedom, reason and social harmony. It will mean elimination of every form of monopoly and vested interest in the regulation of social life. 16. సామాజిక విప్లవ విధానం కార్యక్రమం సామాజిక అభ్యుదయ ప్రాథమిక సూత్రాల పునరుద్ఘాటనపై ఆధారపడాలి. స్వేచ్ఛా సూత్రాలు సహేతుక సహకార జీవనము ప్రాతిపదికగా దీక్షాయుత విస్తృత ప్రయత్నంతో ప్రజల్ని విద్యావంతులుగా చేయడం ద్వారా మాత్రమే సామాజిక వికాసం రాగలుగుతుంది. అప్పుడు ప్రజలు విప్లవానంతర ఆర్థిక పునాదుల నిర్మాణానికి సమర్థవంతమైన ప్రజాస్వామిక సంఘాలుగా సమీకృతమవుతారు. సామాజిక విప్లవం కోసం నూతన పునర్వికాస ప్రబోధం పొందిన మనుషుల సంఖ్య వేగంగా పెరగాలి. ప్రజా సంఘాల విధానం వేగంగా విస్తృతం కావాలి. ఈ రెండింటికి సహయోగ సంబంధం ఉండాలి. అదేవిధంగా స్వేచ్ఛ, సహేతుకత, సామాజిక సామరస్యత సూత్రాలపైన విప్లవ కార్యక్రమం ఆధారపడాలి. అప్పుడు అన్ని విధాల గుత్త పద్ధతులు, సామాజిక జీవిత క్రమంలోని స్వార్థాలు అంతమొందుతాయి. 17. Radical democracy presuppose economic recognition of society so as to eliminate the possibility of exploitation of man by man. Progressive satisfaction of material necessities is the precondition for the individual members of society unfolding their intellectual and other finer human potentialities. An economic recognition such as will guarantee a progressively rising standard of living is the foundation of the radical democratic state. Economic liberation of the masses is an essential condition for their advancing towards the goal of freedom. 17. మానవుణ్ణి మానవుడు దోచుకునే అవకాశాన్ని తొలగించే విధంగా సమాజ ఆర్థిక పునర్నిర్మాణం జరగడం రాడికల్ ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు. భౌతిక అవసరాలు ఇతోధికంగా తృప్తిపడితే తప్ప సమాజంలోని వ్యక్తిగత సభ్యుల వైజ్ఞానిక ఇతర సృజనాత్మక మానవ శక్తులు వికసించలేవు. ఇతోధికంగా పెరిగే జీవన ప్రమాణానికి హామీ ఇచ్చే ఆర్థిక పునర్నిర్మాణం రాడికల్ ప్రజాస్వామ్య రాజ్యానికి పునాది. స్వేచ్ఛా లక్ష్యం వైపు పురోగమించడానికి ముందుగా ప్రజల ఆర్థిక విముక్తి తప్పనిసరి. 18. The economy of the new social order will be based on production for use and distribution with reference to human needs. Its political organization excludes delegation of power, which in practice deprives the people of effective power. It will be based on the direct participation of the entire population through the people's committees. Its culture will be based on the universal dissemination of knowledge and on minimum control and maximum scope for and incentive to scientific and creative activities. The new society, being founded on reason and science, will necessarily be planned, but it will be planning with the freedom of the individual as its main purpose. The new society will be democratic politically, economically, as well as culturally. Consequently, it will be a democracy which can defend itself. 18. మానవుల అవసరాలను బట్టి వినియోగం, పంపిణీ నిమిత్తం ఉత్పత్తి జరిగే పద్ధతిపై నూతన సామాజిక వ్యవస్థ ఆర్థిక విధానం ఆధారపడి ఉంటుంది.
దాని రాజకీయ వ్యవస్థలో నిజమైన అధికారం నుంచి ప్రజల్ని తొలగించే అధికార దత్తత మినహాయించబడుతుంది. అందులో మొత్తం వయోజనులంతా ప్రజా సంఘాల ద్వారా ప్రత్యక్ష జోక్యం కల్పించుకుంటారు. విజ్ఞానాన్ని సర్వత్రా వ్యాప్తి చేయడం మీద తక్కువ అదుపు, అత్యధిక అవకాశం ఉన్న శాస్త్రీయ సృజనాత్మక కార్యకలాపాలకు ఉత్సాహాన్ని రేకెత్తించడం మీద దాని సంస్కృతి ఆధారపడి ఉంటుంది. హేతువాదం, విజ్ఞాన శాస్త్రం మీద నిర్మితం కావడం వల్ల నూతన సమాజం అవశ్యంగా ప్రణాళికాబద్ధం అవుతుంది. అయితే ఈ ప్రణాళికకు వ్యక్తి స్వేచ్ఛ ప్రధాన లక్ష్యం. నూతన సమాజం రాజకీయంగానూ, ఆర్థికంగానూ, సాంస్కృతికంగానూ ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ఫలితంగా అది తనను తాను సంరక్షించుకోగలిగే ప్రజాస్వామ్యం అవుతుంది. 19. The ideal of radical democracy will be attained through the collective efforts of spiritually free men united in the determination of creating a world of freedom. They will function as the guides, friends and philosophers of the people rather than as their would-be rulers. Consistently with the goal of freedom, their political practice will be rational and therefore ethical. Their effort will be reinforced by the growth of the people's will to freedom. Ultimately, the radical democratic state will rise with the support of enlightened public opinion as well as intelligent action of the people. Realizing that freedom is inconsistent with concentration of power, radical democrats will aim at the widest diffusion of power. 19. నూతన స్వేచ్ఛా ప్రపంచాన్ని సృష్టించాలనే దృఢ సంకల్పంతో సంఘటితమైన స్వేచ్ఛా మానవుల సమష్టి యత్నాల ద్వారా రాడికల్ ప్రజాస్వామ్య ఆదర్శాన్ని సాధించడం జరుగుతుంది. వారు ప్రజలకు కాబోయే పరిపాలకులుగా కంటే మార్గదర్శకులుగాను, స్నేహితులుగాను, తాత్వికులుగాను పనిచేస్తారు. స్వేచ్ఛ ఆదర్శానికి తగినట్లుగా వారి రాజకీయ ఆచరణ హేతుయుతంగాను, అందువల్ల నైతికంగాను ఉంటుంది. ప్రజల సంకల్పం స్వేచ్ఛ వైపు పెరిగే కొద్దీ వారి ప్రయత్నం ప్రబలుతుంది. చివరకు వికసించిన ప్రజాభిప్రాయం, ప్రజల వివేకవంత చర్య ద్వారా రాడికల్ ప్రజాస్వామ్య రాజ్యం సాధ్యమవుతుంది. అధికార కేంద్రీకరణకు, స్వేచ్ఛకు పొత్తు కుదరదని గుర్తించడం వల్ల వీలైనంత అధికార వికేంద్రీకరణ చేయడమే రాడికల్ ప్రజాస్వామ్యవాదుల లక్ష్యం అవుతుంది. 20. In the last analysis, education of the citizen is the condition for such a recognition of society as will be conducive to common progress and prosperity without encroaching upon the freedom of the individual. The people's committees will be the schools for the political and civic education of the citizen. The structure and function of the radical democratic state will enable detached individuals to come to the forefront of public affairs. Manned with such individuals, the state machinery will cease to be the instrument in the hands of any particular class to coerce others. Only spiritually free individuals in power can smash all chains of slavery and usher in freedom for all. 20. వ్యక్తి స్వేచ్ఛను హరించకుండా అందరి అభ్యుదయ సంపదలకు దోహదమిచ్చే విధంగా సమాజ పునర్నిర్మాణం జరగడానికి పౌరుడికి విద్య ముఖ్యావశ్యకం. ప్రజా సంఘాలు పౌరుడికి రాజకీయ పౌర విద్యను నేర్పే పాఠశాలలుగా ఉంటాయి. నిస్సంగులైన వ్యక్తుల్ని ప్రజా కార్యాలలో ముందుకు రప్పించడమే రాడికల్ ప్రజాస్వామ్య రాజ్యం నిర్మాణం ప్రవృత్తుల లక్ష్యం. అటువంటి వ్యక్తులతో కూడిన ప్రభుత్వ యంత్రాంగం ఒక వర్గం చేతుల్లో ఉండదు, కాబట్టి ఇతరులను దురాక్రమించదు. మానసిక స్వేచ్ఛ గల వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడే దాస్య శృంఖలాలను ఛేదించి అందరికీ స్వేచ్ఛను ఇవ్వగలరు. 21. Radicalism integrates science into social organization and reconciles individuality with collective life. It gives to freedom a moral, intellectual as well as social content.
It offers a comprehensive theory of social progress in which both the dialectics of economic determinism and dynamics of ideas find their due recognition, and it deduces from the same method and program of social revolution in our time. 21. రాడికల్ వాదం శాస్త్ర విజ్ఞానాన్ని సమాజంలోకి చొప్పిస్తుంది, వ్యక్తిత్వాన్ని సమష్టి జీవితంతో సమన్వయం చేస్తుంది, స్వేచ్ఛకు నైతిక వైజ్ఞానిక సామాజిక విలువను ఇస్తుంది. ఆర్థిక నియతివాద తర్కం భావగమన సూత్రాలు సరైన గుర్తింపు పొందే సమగ్ర సామాజిక అభ్యుదయ సిద్ధాంతాన్ని ఇస్తుంది. దాని నుంచే నేటి సామాజిక విప్లవానికి కావలసిన విధానాన్ని కార్యక్రమాన్ని రాబడుతుంది. 22. Radicalism starts from the dictum that man is the measure of everything, Protagoras, or man is the root of mankind, Marx, and advocates reconstruction of the world as a commonwealth and fraternity of free men by the collective endeavor of spiritually emancipated moral men. 22. మానవుడే అన్నిటికీ ప్రమాణం, ప్రొటాగరస్. మానవుడే మానవజాతికి మూలం, మార్క్స్ అన్న సూక్తుల నుంచి రాడికల్ వాదం బయలుదేరుతుంది. మానసిక విముక్తి పొందిన నైతిక మానవుల సమిష్టి కృషి ద్వారా ప్రపంచాన్ని స్వేచ్ఛా మానవుల శ్రేయో రాజ్యంగా, సౌభ్రాతృత్వ వ్యవస్థగా పునర్నిర్మించాలని కోరుతుంది. ఈ 22 సూత్రాలలో మొదటి 6 నవ్యమానవవాద తాత్విక భూమిక వ్యక్తమైంది. తరువాత 8 సూత్రాలలో ఈనాటి ప్రపంచంలోని ప్రముఖ రాజకీయ తత్వాల పరిశీలన ఉంది. ఆ తరువాతి 8 సూత్రాలలో ప్రత్యామ్నాయ రాజకీయ ఆర్థిక సామాజిక నిర్మాణ రీతి ఉంది. మొత్తం మీద ఈ 22 సూత్రాలు యావత్ ప్రపంచానికి సంబంధించిన సాంస్కృతిక సామాజిక నిర్మాణానికి అద్దం పడతాయి. జాతి, మత, వర్గ, వర్ణ, లింగ భేదాలతో నిమిత్తం లేకుండా మానవజాతికి అంతటికీ ఆచరణీయంగా ఈ సూత్రాలను ఎంఎన్ రాయ్ రూపొందించడం జరిగింది.